వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కన్యాశ్రవణ సంజాతం శేషాచల నివాసినం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసం అహం భజే. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు జగత్ కళ్యాణ చక్రవర్తి శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్య శ్రీచరణ సన్నిధిలో భక్తులందరూ కూడా విశేషంగా శ్రీమన్నారాయణుని శుభ వైకుంఠ ఏకాదశి మహాపర్వదిన సందర్భముగా శ్రీవారిని సేవిస్తూ భజిస్తూ గానం చేస్తూ భగవన్నామాన్ని సంకీర్తన చేస్తూ భగవద్వైభవంతో రమణీయంగా కమనీయంగా ఉన్నటువంటి శ్రీవారి యొక్క శ్రీచరణ సన్నిధిలో ప్రతినిత్యము కూడా అనేక రకమైనటువంటి భగవద్వైభవంలో విశేషాలతో పాటుగా అష్టాదశ మహాపురాణంలోని నారదీయ మహాపురాణంలోని విశేషాలని శ్రీనివాసుని యొక్క అనుగ్రహం చేత ప్రతినిత్యము కూడా మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. భక్తులందరూ ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మహాపర్వదినం ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం. స్వామి పుష్కరణీ స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం అని చెప్పి వేం కటయతీతి వేం కటః సర్వపాపాని వేం ప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే. సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా నిర్మూలించే పవిత్రమైనటువంటి క్షేత్రం మన శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామి పుష్కరణీ స్నానం ప్రతినిత్యము కూడా స్వామివారి యొక్క శ్రీచరణ పుష్కరిణి. స్వామివారికి ఈశాన్య భాగంలో ఉత్తర భాగంలో ఉన్నటువంటి స్వామి పుష్కరిణిలో స్నానమాచరించడం, అలాగే భగవద్వైభవం గూర్చి భగవతత్వం గూర్చి నడవడికతోటి ఏర్పాటు చేసినటువంటి సద్గురువుని సేవించడం, అలాగే ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, ఈ మూడు కూడా పరమ దుర్లభమైనటువంటివి మనకి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కావున వైకుంఠ ఏకాదశి మహాపర్వదిన సందర్భముగా మనందరం కూడా శ్రీవారి యొక్క పుష్కరిణిలో భక్తి అయినటువంటి భావంతో స్నానమాచరిస్తూ ఉన్నాం. భగవద్వైభవను గూర్చి తెలిపే గురువుగారిని ఆశ్రయిస్తూ ఉన్నాం. శ్రీనివాసుడే సద్గురువు కాబట్టి. అలాగే ఏకాదశి వ్రతాన్ని కూడా ఈరోజు మనం వైభవంగా స్వామివారి యొక్క పురాణమైనటువంటి శ్రవణం ద్వారా మనం ఆ ఫలితాన్ని పొందుతూ ఉన్నాం. ఇది మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటి జన్మ. కావున స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకుర్నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశి మహాపర్వదినం స్థిరవాసరం అనగా శనివారము మన అపభరణి నక్షత్రంతో ఈరోజు స్వామివారు ఆ తొండరపడి ఆళ్వారు సాయించినటువంటి తిరుప్పల్లి ఎయిచ్చి అయినటువంటి దివ్యమైనటువంటి దివ్య ప్రబంధ పాసురములతోటి శ్రీవారు మేల్కొని తదుపరి అమ్మవారైనటువంటి గోదాదేవి సాయించినటువంటి తిరుప్పావై అనబడే 30 పాసురముల యొక్క వైభవను గూర్చి తెలుసుకొని భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు శ్రీమన్నారాయణుడు ముక్కోటి ఏకాదశి మహాపర్వదిన సందర్భముగా.
భక్తులందరూ కూడా ఉత్తర ద్వారము గుండా శ్రీనివాసుని సేవించి ఆ శ్రీనివాసుని యొక్క వైభవం గూర్చి మనం శ్రవణం చేస్తూ వర్ణిస్తూ, అలాగే మనకి స్వామివారి యొక్క రథోత్సవం కూడా, స్వర్ణ రథోత్సవం కూడా ఈనాడు వైభవంగా జరిపించుకుంటారు స్వామివారు. మనం సేవించే భాగ్యం కూడా కలుగుతుంది మనకి. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని. అలాగే రథంలో ఆరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు కూడా మనం సేవించుకోబోతున్నాం. ఈనాడు మరొక విశేషం ఏమిటయ్యా అంటే గీతా జయంతి. భగవద్గీత సారాన్నంతా కూడా కృష్ణ పరమాత్మ ఆ అర్జునుల వారి నెపంతో మనందరికీ కూడా అందించారు. 18 అధ్యాయములుగా అర్జున విషాద యోగం నుండి ప్రారంభించి 18 అధ్యాయములుగా ఆ భక్తుడైనటువంటి అర్జునుల వారు స్వామివారిని అశోత్యానన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అంటూ అనేక రకమైనటువంటి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా అంటారు కృష్ణ పరమాత్మతోటి సాక్షాత్తు అర్జునుల వారు. నా యొక్క తండ్రి, తాతలు, ముత్తాతలు, బంధువులు, బంధుజనం అంతా కూడా ఇక్కడే ఉండగా వారందరినీ కూడా సంహరించి నేను వారి నెత్తుడు కూడా తినమంటావయ్యా కృష్ణ, ఇది నీకేమైనా సాధ్యమా అని చెప్పి యుద్ధరంగం మధ్యంలోకి వచ్చి యుద్ధం చేయడానికి కృతనిశ్చయుడై వచ్చి ధనుర్బాణములు ధరించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆ కృష్ణ పరమాత్మకే సారథిగా ఉంటే యుద్ధరంగంలోకి వచ్చి అక్కడ భీతిల్లి ఈ ప్రకారంగా పడుగుతున్నటువంటి అతని యొక్క వాక్యములన్నీ కూడా విన్నాడు పరమాత్మ. అర్జున విషాద యోగము అని దానికి మొట్టమొదటి అధ్యాయంగా మనకి భగవద్గీతలో చెబుతున్నారు. అన్ని విషయములన్నీ కూడా విన్నాడు. విన్న తర్వాత ఏమిటయ్యా నువ్వు సంహరించేది ఏమిటి? వారందరూ కూడా ఎప్పుడో పరంపదించారు నా చేత, నిమిత్త మాత్రం ఖలు సవ్యసాచ, నువ్వు నిమిత్త మాత్రుడు మాత్రమే. చిరిగినటువంటి వస్త్రాన్ని వదిలిపెట్టి వేరే వస్త్రం ఎలాగైతే మనం ధరిస్తామో అలాగే ఈ ఆత్మ అనేటువంటిది ఎప్పుడో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, శరీరం పడిపోతుంది. జాతస్య మరణం ద్రవం పునరభిజరణం పునరభిజనని జఠరే జనం శయనం అన్నట్లుగా ఎల్లప్పుడూ కూడా కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. అధర్మపరులైనటువంటి వారందరినీ కూడా శిక్షించి రక్షించేటువంటి సత్పురుషులందరినీ కూడా రక్షించే బాధ్యత నాది అని చెప్పి కృష్ణ పరమాత్మ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ద్వాపర యుగంలో సంపూర్ణ అవతారంగా ధర్మ రక్షణ కోసం ఆ పరమాత్మ ఆవిర్భవించి మన కలియుగంలో మన భాగ్య విశేషము చేత ఈనాడు కలో వెంకటనాయక వెంకట ప్రభువుగా ఆవిర్భవించి అర్చామూర్తిగా ఉండి భక్తుల యొక్క మనోభీష్టములన్నీ నెరవేరుస్తున్నటువంటి శ్రీచరణ సన్నిధిలో మనం అష్టాదశ మహాపురాణంలోని నారదీయ మహాపురాణంలోని విశేషాలను యథామతి తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకయ్యా అంటే 25,000 శ్లోకములు, సుమారు 209 అధ్యాయములు కలిగినటువంటి ఈ నారదీయ మహాపురాణం చాలా విస్తారంగా చెప్పబడి ఉన్నది, పూర్వార్ధము ఉత్తరార్ధంగా. అటువంటి వాటిలో కొన్నిటిని మాత్రం మనం యథామతి తెలుసుకోవడం కోసం శ్రవణం చేస్తూ ఉన్నాం శ్రీనివాసుని దయ వలన. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. తపోనిధి అయినటువంటి వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ నతోస్మి నారాయణమాదిదేవం జగన్నివాసం జగదేకబంధం చక్రాబ్జశార్ంగాసిధరం మహాంతం స్మృతార్తి విఘ్నం శరణం ప్రపద్యే. చక్రాబ్జశార్ంగాసిధరం మహాంతం స్మృతార్తి నిఘ్నం శరణం ప్రపద్యే. సమస్తమైనటువంటి వేదములన్నిటినీ కూడా సారంగా అందించినటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీ వేదవ్యాసుల వారు మనకి ఈ నారదీయ మహాపురాణంలో రమణీయంగా సాగుతున్నటువంటి వృత్తాంతంలోని కొన్ని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం మనం. ఆ
సగర చక్రవర్తి కుమారుడైనటువంటి అసమంజసుడైనటువంటి అతనికి అంశుమంతుడు అనేటువంటి ఒక కుమారుడు కలిగాడు. ఆ అంశుమంతుడు సకల శాస్త్రములన్నీ కూడా చక్కగా అధ్యయనం చేశాడు. తన తాతగారి వద్ద చక్కగా విద్యాభ్యాసం అంతా కూడా పూర్తి చేసుకొని సమస్త విద్యలలో కూడా నేర్పుగా ఉంటూ ధర్మబద్ధంగా ఉంటూ ధర్మాత్ముడిగా జీవనయానం సాగిస్తూ పైగా గుణవంతుడుగా ఉన్నాడు. సకల గుణములన్నీ కూడా ఆయనలోనే పొందుపరుచుకున్నటువంటి ఆ యొక్క అంశుమంతుడు తన తాతగారి వద్దకు వెళ్ళి నమస్కారం చేసి ప్రణమిల్లి చెడు నడత కలిగినటువంటి ఈ సగర చక్రవర్తులలో మిగిలిన వారందరూ కూడా వారి యొక్క పుత్రులందరూ కూడా చెడ్డ పనులన్నీ కూడా చేసుకుంటూ లోకానందరికీ కూడా ఉపద్రవంగా తయారయ్యారు. వారందరూ కూడా అందరినీ కూడా హింసిస్తూ ఉన్నారు. మిగిలిన వారు హింసించడంతో పాటుగా వారు చేస్తున్నటువంటి ఒక కృత్యం ఏమిటయ్యా అంటే బ్రాహ్మణోత్తములు విధిగా వారు చేయవలసినటువంటి స్వధర్మానుష్ఠానం చేస్తూ ఉంటే వారు చేస్తున్నటువంటి యజ్ఞక్రియములన్నీ కూడా యజ్ఞయాగాదులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటే ఆ యజ్ఞంలో సమర్పించే హవిస్సుని దేవతలకు చెందుతాయి. యజ్ఞం ద్వారా మనం భగవంతుణ్ణి సేవిస్తే దానిలో సమర్పించే ద్రవ్యములన్నీ కూడా అగ్ని ద్వారా భగవంతుడైనటువంటి పరంధాముడికి ఆయా మంత్రపూతంగా మనం హవిస్సును సమర్పణ చేస్తే అది భగవంతుడికి చెందుతుంది. అటువంటి హవిస్సుని మాకే ఇవ్వాలి అంటూ వారందరూ కూడా పట్టుపట్టి వారి కొన్నటువంటి పరాక్రమం చేత దేవతల సైతం అందరినీ కూడా హింసిస్తూ ఉన్నారు ఆ యొక్క సగర చక్రవర్తి కుమారులు. ఈ ప్రకారంగా వారి యొక్క జీవనయానం సాగుతూ ఉన్నది. ఇంకా ఏం చేస్తున్నారయ్యా వారంటే స్వర్గదాహృత్య సతతం రంభాద్యా దేవయోషిత భజంతి సాగరాస్తావై కచగ్రహ బలాత్కృతాఖం పారిజాతాది వృక్షాణం పుష్పాన్యాహృత్యతే బలాఘ భూషయంతి స్వదేహాని మద్యపానపరాయణాఘ సాధువృత్తి సమాజగ్రహౌ సదాచారణనాశయన్ మిత్రైశ్చ యోద్ధుమారబ్ధా బలినోత్సవ పాపినః. చూడండి, ఎప్పుడైతే అహంకారంతో వారి యొక్క శరీరం అంతా కూడా నిండిపోయి ఉందో, మమకారాన్ని వదిలిపెట్టేశారో, వారు వదిలిపెట్టకుండా సమస్తమైనటువంటి విఘ్నములన్నీ కూడా కలగజేస్తూ సాక్షాత్తు భగవంతునికి సమర్పిస్తున్నటువంటి యజ్ఞయాగాదులలో ఉన్నటువంటి హవిస్సును సైతం మాకే చెందాలన్నటువంటి దుర్బుద్ధితోటి ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి అకృత్యముల గురించి చెబుతూ ఉన్నారు. స్వర్గం నుండి రంభాది దేవతా అప్సరసలందరినీ కూడా స్త్రీలందరినీ కూడా బలవంతంగా తీసుకువస్తూ ఉన్నారట. వారందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మద్యపాన చిత్తులయ్యి ఉన్నారు. మద్యాన్ని సేవించి వారందరూ కూడా అహంకారంతో కలిగినటువంటి మనస్సుగా ఉన్నారు. అదే ప్రకారంగా దేవలోకంలో ఉన్నటువంటి పారిజాతాది వృక్షములను సైతం పెకలించుకుని తీసుకుని వచ్చి వాటి పుష్పములతోటి వారి యొక్క దేహానికంతా కూడా అలంకారం చేసుకుంటూ వికృతమైనటువంటి చేష్టలన్నీ కూడా చేస్తూ నడవడిక సరిగా లేకుండా ఉంది. చూడండి, ఆ అంశుమంతుడు ఎంత గొప్పవాడో, మిగిలినటువంటి సకల చక్రవర్తుల కుమారులందరూ కూడా దుర్వృత్తిగా ఉండి వారు చేయవలసినటువంటి రాజనీతి ధర్మములన్నీ కూడా వదిలిపెట్టి అహంకారం అన్నటువంటి వాటి చేత మనస్సును కప్పివేసుకొని దేహంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పరాక్రమం చేత రంభాది అప్సరోగణములను దేవతలను సైతం హింసిస్తూ దేవతా వృక్షములలో ప్రధానమైనటువంటి పారిజాతాది వృక్షములను సైతం పెకలించుకొని తీసుకుని వచ్చి వాటిని వారి యొక్క శరీరంపై వేసుకొని దేహంపై అలంకరించుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఈ ప్రకారంగా సదాచారం అంతా కూడా వదిలిపెట్టేశారు. ఎప్పటికయ్యా అంటే ఆచార ప్రభువో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని. పరమాత్మ ఎక్కడయ్యా ఉంటాడంటే ఎవరైతే సదాచార సంపన్నంగా ఉంటూ వారు చేయవలసినటువంటి స్వీయ అనుష్ఠానములను ఎవరైతే నెరవేరుస్తారో వారి దగ్గర పరమాత్మ తానే వచ్చి ఉంటాడు. అదే
ఆచారములన్నీ కూడా వదిలిపెట్టి వారి వారి వర్ణాశ్రమ ప్రకారంగా చేయవలసినటువంటి విధులన్నీ కూడా వదిలిపెట్టిన చోటకి పరమాత్మ దగ్గర ఉండడు కదా. ఈ ప్రకారంగా వారు అత్యంత పాపాత్ములుగా తయారవుతూ ఉన్నారట. ఏతదృష్ట్వాది దుఃఖార్తా దేవా ఇంద్రపురోగమాశ విచారం పరమం చక్రుః ఏతేషాం నాశహేతవే నిశ్చిత్య విబుధాః సర్వే పాతాళాంతరగోచరం కపిలం దేవదేవేశం యయుః ప్రచ్ఛన్నరూపిణః ధ్యాయంతమాత్మనాత్మానం పరానందైక విగ్రహం ప్రణమ్య దండవద్భూమౌ తుష్టువుః త్రిదశాస్తతః. మహాబల సంపన్నులుగా ఉన్నటువంటి అత్యంత పాపాత్ములుగా ఉన్నటువంటి వీరందరూ కూడా మిత్రులందరూ కూడా కలిసి వారి యొక్క సైన్యం అంతా కూడా కలిసి యుద్ధభూమికి వెళ్ళి శత్రురాజులందరినీ కూడా హింసిస్తూ అనేక రకమైనటువంటి క్రూర కర్మలన్నీ కూడా చేస్తూ ఉన్నారట. దేవతలను సైతం ఇబ్బంది పెడుతూ ఉన్నారు. చూడండి, దేవతా గణంలో ఉన్నటువంటి వారందరినీ ఇబ్బంది పెడుతున్నారు. దేవతల ఇంద్రాది దేవతల ఇంద్ర అగ్ని యమనుడు వరుణవాయు కుబేర ఈశానాది దిక్పాలకులను సైతం ఇబ్బంది పెడుతూ వారు వారు చేస్తున్నటువంటి కర్మలన్నిటినీ కూడా ఆ ఇంద్రలోకంలో ఉన్నటువంటి యజ్ఞం చేస్తున్నటువంటి వారందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే తాను రాజ్యంలో ఉన్నటువంటి వారి అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇదంతా కూడా చూశారు, ఇంద్రాది దేవతలందరూ కూడా చూశారు. ఏమిటి ఇలా దౌర్జన్యంగా ఉన్నారు వీరు అని చెప్పి మిగిలిన దుఃఖం వచ్చింది వారికి. వారి యొక్క పరాక్రమం సరిపోవడం లేదు. అసుర ప్రవృత్తి చేత ప్రవర్తిస్తున్నటువంటి ఆ శకర చక్రవర్తి మిగిలినటువంటి కుమారులందరూ కూడా ఈ ప్రకారంగా ఉంటే దేవతలు సైతం వారిని ఏమీ చేయలేక దుఃఖంతో నిండినటువంటి మనస్సు గల వారై వారందరూ కూడా ఎలాగ ఈ యొక్క ఆర్తిని పోగొట్టేవాడు ఎవడు అని చెప్పి ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చి దేవతలందరూ కూడా పాతాళలోకం దగ్గరికి వెళ్ళారట. పాతాళలోకంలోకి వెళ్ళి అక్కడ మహానుభావుడైనటువంటి కపిల మహర్షి వారు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ తపస్సు చేసుకుంటూ అక్కడికి వెళ్ళారు, రహస్యంగా వెళ్ళారు. వెళ్ళి ఆ కపిల మహర్షికి సాష్టాంగ ప్రణిపాతం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో కపిల మహర్షి చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నారు, పరమాత్మని మనస్సులో ధ్యానం చేస్తూ. అప్పుడు ఈ దేవతలందరూ కూడా ఇంద్రాది దేవతలందరూ కూడా కపిల మహర్షి వారి వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణిపాతం చేసి నమస్కరించి చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నారట. నమస్తే యోగినే తుభ్యం సాంఖ్యయోగ రతాయ చ నమస్తే యోగినే తుభ్యం సాంఖ్యయోగ రతాయ చ నరరూప ప్రతిచ్ఛన్న విష్ణవే జిష్ణవే నమః నమః పరేశ భక్తాయ లోకానుగ్రహ హేతవే సంసారారణ్యదావాగ్నే ధర్మపాలన సేతవే మహతే వీతరాగాయ తుభ్యం దేవ నమో నమః సాగరైః పీడితానస్మాన్ త్రాయస్వ శరణాగతాన్. ఇంద్రాది దేవతలందరూ కూడా సాష్టాంగ ప్రణిపాతం చేసి కపిల మహర్షి వారిని ఈ ప్రకారంగా స్తోత్రం చేస్తున్నారు. స్వామి, సాంఖ్యయోగమైనటువంటి యోగం ద్వారా ప్రీతి చెందుతావు నీవు అంటే ఆయన చక్కగా యోగంలో ఉండి పరమాత్మని తదేక దృష్టితోటి మనసా వాచా కర్మణ లోకక్షేమం కోసం ధ్యానం చేస్తున్నటువంటి కపిల మహర్షి వారి వద్దకు వెళ్ళి ధ్యానంలో ఉన్నటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారం అయ్యా, సాక్షాత్తు ఆ స్వామివారు ఎలా ఉన్నారయ్యా అంటూ వర్ణిస్తున్నారు. శ్రీమన్నారాయణుడు ఏ ప్రకారంగా అయితే భక్తులందరినీ కూడా రక్షించడం కోసం సంసిద్ధమై ఉన్నాడో అలాగే నరరూపంలో ఉన్నటువంటి మహావిష్ణువుతో సమానమైనటువంటి ఓ కపిల మహర్షి నీకు నమస్కారం అయ్యా, పైగా నీవు భాగవతోత్తముడవు పరమ భక్తుడవు, నిన్ను శరణాగతి చేస్తున్నాము, ధర్మ పాలన కోసం తమరు మా యొక్క విన్నపాన్ని
మన్నించి మమ్మల్ని అనుగ్రహించండి ఓ మహానుభావ అంటూ ఆ కపిల మహర్షికి ప్రార్థన చేస్తున్నారు. అంటే తపస్సు చేస్తున్నటువంటి మహానుభావులు వశిష్ఠాది సమస్తమైనటువంటి మహర్షులందరూ కూడా, అలాగే కపిల మహర్షి వీరందరూ కూడా రాగద్వేషములను వదిలిపెడతారు కాబట్టి వారు మహర్షి అయ్యారు. భక్తితోటి పరమాత్మని సేవిస్తూ రాగము అన్నటువంటి దాన్ని, ద్వేషములని రెండిటినీ కూడా వదిలిపెట్టాలి. వీతరాగ భయక్రోధ అంటారు భగవద్గీతలో సాక్షాత్తు పరమాత్మ కృష్ణ పరమాత్మ. కాబట్టి ఈ రాగము ద్వేషము అంటే ఎవరి పట్ల అనురాగము ఉండకూడదు, ఎవరి పట్ల ద్వేషము ఉండకూడదు. సమదుఃఖ సుఖక్షమి, ఎప్పుడూ కూడా అందరి పట్ల కూడా శీతోష్ణ సమదుఃఖేషు సమస్తంగా వివర్జిత అన్నట్లుగా శీతోష్ణముల ఎందురు రెండిటి ఎందును కూడా సమానమైనటువంటి దృష్టి కలిగినటువంటి ఓ మహాత్మా, వారికి మహాత్ములకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటయ్యా అంటే రాగద్వేషముల రెండిటిని కూడా వదిలిపెడతారు కాబట్టి వారు మహానుభావులు మహర్షులయ్యారు. అటువంటి రాగద్వేషములను వదిలిపెట్టినటువంటి మహాత్మా, మీకు శిరస్సు వంచి పాదాయవందనం చేస్తున్నాను, మీకు నమస్కారం అయ్యా. మహతే వీతరాగాయ తుభ్యం దేవ నమో నమః, సాగరై పీడిత నస్మాంత్రాయస్ప శరణాగతానే. ఓ స్వామి, మీకు తెలియందేమీ లేదు అంటూ కపిల మహర్షి వారిని ప్రార్థన చేస్తూ, సగర చక్రవర్తి గారి యొక్క కుమారులందరూ కూడా మమ్మల్ని అనేక రకమైనటువంటి ఇబ్బందులను గురి చేస్తున్నారు, దేవతాగణాలంతా కూడా విధ్వంసం చేస్తున్నారు, పారిజాతాది సమస్తమైనటువంటి వృక్షములతో పాటుగా మమ్ములను మా యొక్క అధీనంలో ఉన్నటువంటి స్త్రీ గణమునందరినీ కూడా అనేక రకమైనటువంటి ఇబ్బంది చేస్తూ మహర్షులు చేస్తున్నటువంటి యజ్ఞయాగాదులన్నిటినీ కూడా విధ్వంసం చేస్తున్నటువంటి సగర చక్రవర్తుల యొక్క కుమారుల నుండి మమ్మల్ని రక్షించవయ్యా, నీవు తప్ప మాకు వేరే శరణు లేదు. సాక్షాత్తు పరంధాముడైనటువంటి ఆ పరమాత్మ అంశతో ఉన్నటువంటి కపిల మహర్షి మీకు నమస్కారము అంటూ ప్రార్థన చేస్తున్నటువంటి వారిని చూసి ఈ ప్రకారంగా అంటున్నారు మహర్షి. కపిలమువాచ ఏతు నాశమిహేచ్ఛంతి యశోబలధనాయుషాం తయేవ లోకాన్ బాధంతే నాత్రాశ్చర్యం సురోత్తమాఘ. ఎస్తు బాధితుమిచ్చేత జనాన్ నిరపరాధినః తం విద్యాత్ సర్వలోకేషు పాతభోగరతం సురహ. కర్మణా మనసా వాచా యస్మన్యాన్ బాధితే సదా తం హెంతి దైవమేవాసు నాత్ర కార్యా విచారణ. అల్పైరహోభిః ఏవైతే నాశమేష్యంతి సాగరాః ఇత్యుక్తే మునినా తేన కపిలేన మహాత్మనా ప్రణమ్యతం యథా న్యాయం గతానాకం దివౌకశః. వెంటనే కపిల మహర్షి వారు ఈ ప్రకారంగా చెబుతున్నారు ఓదారుస్తూ, సురోత్తములారా, మీరు ఏమీ బాధపడకండి. మీ యొక్క కీర్తి కానీ బలము కానీ ధనము కానీ ఆయుష్ను కానీ నశింపజేసేవారు ఎవ్వరూ లేరు. వారందరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారన్నటువంటి విషయాన్ని నేను గ్రహించాను. ఎందుకయ్యా అంటే అనేక రకమైనటువంటి సంపద ఎప్పుడు కలుగుతుందో, బాహుబలం ఎప్పుడు కలుగుతుందో, అంటే విపరీతమైనటువంటి ధన సంపద బాగా ఉందనుకోండి, అప్పుడు అహంకారం చేత అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ప్రజాపాలన తత్పర, ప్రజలందరినీ కూడా చక్కగా పరిపాలించవలసినటువంటి ఆ సగర చక్రవర్తి యొక్క కుమారులు వారు మద గర్వం చేత కీర్తిని పొంది, అలాగే బలంతో ధనముతోటి వీరందరూ కూడా హింసిస్తూ ఉంటారు కదా. ఆ విషయాన్ని నేను గ్రహించాను. దీనికి మీరు ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకయ్యా అంటే ఎప్పుడైతే ధనం బాగా వస్తుందో తద్వారా 10 మందికి ఉపయోగకరంగా వాటిని దానం చేసి యజ్ఞయాగాది కార్యక్రమాలు చేసి తాను సంసారంతో పాటు ఉంటూనే జీవనయానాన్ని గడుపుతూ భగవంతుణ్ణి సేవిస్తున్నటువంటి వారి పట్ల నేను ఎప్పుడూ కూడా భగవంతుడి విశ్వాసంగానే ఉంటాడు. అయినప్పటికీ కూడా వీరు ధనము అన్నటువంటి గర్వం చేత, విపరీతమైనటువంటి ధనముందనటువంటి అహంకారం చేత వీరు విర్రవీగుతూ ఉన్నారు. అది లోకంలో సహజమే కదా. ఇంద్రాది దేవతలారా,
ఇక అలాగే మహాబల పరాక్రమంతో ఉన్నటువంటి వారు మదమాశ్చర్యంతో ఉంటారు. కొంతమంది బాగా బలపరాక్రమంతో ఉన్నటువంటి వారు బలహీనులను ఇబ్బంది పెట్టడం అది లోక సహజమైపోయింది. దాని గురించి మీరు చింతించకండి, వారి యొక్క ఆయుష్ సంపూర్ణంగా ఉంటుంది అని మీరు అనుకోకండి, భగవంతుడున్నాడు, పరంధాముడున్నాడు, మీరు చింతించకండి అంటూ వారిని ఓదారుస్తూ కపిల మహర్షి వారికి అనేక రకమైనటువంటి విషయాలన్నిటినీ కూడా మనకి దైవం ఉన్నాడు, ద్వయం త్వరలోనే మిమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహింపజేస్తాడు అని చెప్పి మహర్షులందరికీ కూడా ఆ అధినాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తాడు అని చెప్పి ఆ కపిల మహర్షి సకలపుత్రులు చేస్తున్నటువంటి దుష్కృత్యములన్నీ కూడా నేను గ్రహించాను, వారికి త్వరలో నాశనం కలుగుతుంది. ఎందుకయ్యా అంటే ఇతరులను ఎప్పుడైతే బాధించడానికి ప్రయత్నం చేశాడో వాళ్ళు ఆ క్షణములకు వెర్రవీగి తన యొక్క పరాక్రమాన్ని చాటుకున్నప్పటికీ కూడా అది అహంకారం ఎప్పుడైతే తొలగిపోతుందో భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. కానీ అహంకారం విపరీతమైపోతే అది నాశనమునకు హేతు అవుతుంది కదా. కాబట్టి ఓ దేవతలారా మీరు చింతించకండి అని చెప్పి వారందరినీ కూడా ఊరడిస్తూ ఉన్నారు కపిల మహర్షి. ఈ విషయంలో విచారించవలసినటువంటి పని మీకేమీ లేదు. కొద్ది రోజులలోనే సకల పుత్రులు అందరూ కూడా నశిస్తారు అని చెప్పి సాక్షాత్తు కపిల మహర్షి దేవతలందరికీ కూడా అనుగ్రహింపజేశారు. దేవతలందరూ కూడా నమస్కారం చేసి ఈ అహంకారము అన్నటువంటిది ఎప్పుడు వీళ్ళకి వదులుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ భగవంతుడైనటువంటి పరంధాముణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నారు. అనేక రకమైనటువంటి విధంగా చేస్తూ ఇక స్వర్గానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి దేవతాగణమంతా కూడా పాతాళ లోకంలో కపిల మహర్షిని సేవించి మరిన్ని విశేషాలని నారదీయ మహాపురాణంలో అనేక రకమైనటువంటి విషయాలు ఉన్నాయి మనకి. అదే ప్రకారంగా ఈ మార్గశిర మాసంలో పౌర్ణమి నాడు ఆచరించవలసినటువంటి లక్ష్మీనారాయణ వ్రతం అన్నటువంటి వ్రతం కూడా ఉంది. అనేక రకమైనటువంటి సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాన్ని చ వంశాను చరితం చేతి పురాణం పంచలక్షణం అన్నట్లుగా పంచలక్షణములగినటువంటి పురాణములను మనకు అందించినటువంటి వేదవ్యాస మహర్షి వారు మరిన్ని విశేషాలను మనకి అందించాలని చెప్పి ఆ శ్రవణం చేసే భాగ్యం శ్రీనివాసుడు ప్రసాదించాలని మనం కూడా ఏ విధంగానూ పరమాత్మని పదే పదే పునఃపునః గోవింద 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 అంటూ నమస్కరించి ఈ విషయాలన్నీ కూడా శ్రద్ధగా శ్రవణం చేసే అనుభవం మనకి కలిగింపజేయాలని శ్రీనివాసుని ప్రార్థన చేస్తూ శుభ వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం మనమందరం కూడా ఈరోజు మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి ద్వారా ప్రసాదింపజేసే భగవద్గీత అనేటువంటి 18 అధ్యాయములు 18 అధ్యాయములు కలిగినటువంటి భగవద్గీతను ఎవరైతే శ్రవణం చేస్తారో పఠనం చేస్తారో అలాగే సాయంత్రం సాక్షాత్తు పరంధాముడైనటువంటి అనుగ్రహం చేత భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ప్రబోధించినటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అంటే భగవంతుని యొక్క వైభవం గూర్చి భగవద్గాథలను గూర్చి భగవత్ స్తోత్రాన్ని ఎప్పుడైతే పరంధాముడికి తెలిసో తెలియకో మనం పఠనం చేస్తూ శ్రవణం చేస్తూ ఉంటామో తద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అటువంటి శక్తిని ప్రసాదించాలని శ్రీనివాసుని ప్రార్థన చేస్తూ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం త్రియకాంతాయ కళ్యాణనధయేన ధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాజాస్తు మంగళం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.